ఇక రేవంత్ రెడ్డి గారి ఒక ఇక్కడ కథ ఉన్నది చూడండి. ముఖ్యమంత్రుల్లో రేవంత్ నెంబర్ 1 క్రిమినల్. రైజింగ్ తెలంగాణ ఏమో కానీ రేవంత్ రెడ్డిది మాత్రం క్రిమినల్ కేసుల్లో నెంబర్ 1 స్థానాన్ని చేరుకున్నాడు. దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించిన జాబితాలో టాప్ ప్లేస్ను దక్కించుకున్నారు. దేశంలో 42% ముఖ్యమంత్రులపైన క్రిమినల్ కేసులు ఉండగా అందులో 89 క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సైతం 3వ స్థానంలో ఉన్నారు. అయితే 30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో ఈ జాబితా బయటకు రావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. సీఎంల కేసులపై ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ రిపోర్టు దేశంలోనే 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89 కేసులతోటి రేవంత్ రెడ్డి గారు టాప్ ప్లేస్లో ఉన్నారు. రైజింగ్ తెలంగాణ ఇది రేవంత్ రెడ్డి రైజింగ్ అనమాట, ఈ రకంగా ఉంటుంది. 72 కేసులు తీవ్రమైనవిగా నమోదు. 3వ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా ఉంటూ అలాగే గురువు గారిని కూడా ఆయన వెనకాల 3వ స్థానంలో నిలిపినటువంటి గొప్ప మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. సో ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రుల పరిపాలన లోపల ఇలాంటి ఆదర్శమైనటువంటి పాలకుల పరిపాలన చేత మనము పాలించబడతా ఉన్నాం కాబట్టి మనం చాలా ధన్యులము. ఇలాంటి వారిని చూసుకొని చాలా నేర్చుకోవాలన్నమాట. ఇట్లా 82 కేసులు ఎట్లా పెట్టించుకోవచ్చు, ఏ రకంగా పెట్టించుకోవచ్చు. ఇక మన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మనం అధికారంలోకి వచ్చినాక మనం ముఖ్యమంత్రి అయినాక మన మీద మాట్లాడుతున్న మీద కేసులు పెట్టియాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, మన మీద ఎవడెవడైతే అవన్నీ చేయాలి కాబట్టి అందరినీ జైల్లో పెట్టాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 2023 డిసెంబర్ తర్వాత అంటే 2024 నుంచి లెక్క పెట్టుకోండి. ఎఫ్ఐఆర్లు ఎన్ని నమోదు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో? తుమ్మితే ఎఫ్ఐఆర్, దగ్గితే ఎఫ్ఐఆర్, చిన్న పిట్టి కేసు కూడా ఎఫ్ఐఆర్ పెట్టుడు, లోపల నూకుడు. అది మొత్తం తెలంగాణ మీద పగ పెట్టిండు రేవంత్ రెడ్డి. నన్ను జైల్లో పెట్టారు కదా, తెలంగాణ సమాజం మొత్తం జైల్లోనే ఉండాలని చిన్న చిన్న కేసులకు ఎఫ్ఐఆర్ పెట్టుడు, లోపల పెట్టుడు, ఎఫ్ఐఆర్ పెట్టుడు, లోపల పెట్టుడు, ఇదే కార్యక్రమం.